ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 21వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు గురువారం. తిథి షష్ఠి రాత్రి 8:36 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 7:44 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుంచి 10:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:22 నుంచి 3:08 వరకు. అమృతకాలం సాయంత్రం 5:24 నుంచి 6:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంత్రం 5:21. ఈరోజు విశేషం కార్తీక గురువారం. సకల సంపదలను ఉత్తమ సంతానాన్ని కోరుకునే వారికి కార్తీక గురువారం నోము చెప్పబడింది. ఇక ఈ నోముకు సంబంధించిన ప్రాధాన్యతను మహత్యాన్ని తెలియజేసే కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఓ ఊళ్ళో ఉత్తమురాలైన ఓ ఇల్లాలు ఉండేది. వినయ విధేయతలకు భక్తి శ్రద్ధలకు ప్రతిరూపంగా ఆమె కనిపించేది. ఆమె భర్త నిరంతరం దైవ ధ్యానంలోనే కాలం గడిపేవాడు. ఫలితంగా సంపాదనకు సంతానానికి కూడా వాళ్ళు దూరమై పేదరికంతో రోజులు వెళ్లదీయసాగారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి వచ్చిన ఒక పండితుడి ద్వారా ఆమె కార్తీక గురువారం నోము గురించి, అది అందించే ఫలితాల గురించి మొదటిసారిగా విన్నది. మరుసటి రోజునే కార్తీక గురువారం కావడంతో ఆమె ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రపరిచింది. జ్యోతి స్వరూపమైన లక్ష్మీదేవిని పూజించింది. పంచామృతాల్లో ఉపయోగించే పదార్థాలను వారానికి 1 చొప్పున నివేదన చేసింది. ఈ విధంగా 5 వారాల పాటు ఈ నోమును ఆచరించిన తర్వాత అప్పటి వరకు ఒక్కొక్కటిగా చేస్తూ వచ్చిన నైవేద్యాలను 6వ వారం మొత్తంగా నివేదన చేసి ఉద్యాపన చెప్పుకుంది. ఫలితంగా ఆమె భర్త ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఒక భర్తగా సంసారపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే దైవారాధన చేయడం సరైనదనే నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజు నుంచి సంపాదనపై దృష్టి పెట్టి భార్యతో ప్రేమగా మసులుకోవడం మొదలుపెట్టాడు. దాంతో కొద్ది కాలంలోనే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా ఆ సాధ్వీమణి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యాన్ని ఇంకనూ వినవలయని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందింకా విశేషాలు కలవా అను సంశయం కూడా కలుగుచుంది. ఈ నా సంశయ నివారణ కోసం మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చెయ్యి అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహాముని అత్రి మునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదరు, ఆలకించు అని ఆ కథా విధానాన్ని ఇట్లు వివరించను. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మహత్యాన్ని నీకు ఆ మూలాగ్రాన తెలియను, కాబట్టి దానిని నాకు వివరించుము అని కోరెను. అంతటా, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యం నీకు ఆ మూలాగ్రంగా తెలియను, కాబట్టి దానిని నాకు వివరించుము అని కోరెను. అంతటా అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవుడికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమైన మాసం, వేదంతో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసాన్ని నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలిగే ఫలితం అపారం. ఇందుకొక ఇతిహాసం వినండి. త్రేతాయుగమను పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాశ చేత, రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలు లాక్కొని పరమలోభి అయి చోరులను చేరతీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ
దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగము వాటా తీసుకుని ప్రజలను పీతావహులను చేస్తుండెను. ఇటులా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యాలు నలుదిక్కులా వ్యాపించను. ఈ వార్త కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథగజ దురగ పదాది సైన్య బలాన్వితురాలై హాస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరాన్ని చుట్టడించి నలువైపులా శిబిరాలను నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. ఆయనను ఎదుటి పక్షం వారధికి బలాన్వితులుగా ఉండుటయే తాను బలహీనుడిగా ఉండుటయు విచారించి ఏమాత్రం భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొని బేరి మ్రోహించి సింహనాదము గావించుచు మేఘాలు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యాలపై పడెను. వింశాధ్యాయం 20వ రోజు పారాయణం సమాప్తం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా కొంత అనుకూలం. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. భాగస్వామి సహకారం వలన ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. స్నేహితుడి మాటల వల్ల మనసు కలత చెందుతుంది. స్వభావరీత్యా ఈరోజు కొంచెం చిరాకు ఉండవచ్చు. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించండి. మీ పనిపై దృష్టి పెట్టండి. సంయమనంతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్యలు వస్తే వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. విహారయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో మంచి పేరును పొందుతారు. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. అంతా సంతోషంగా ఉంటారు. కానీ మీ సంతోషాన్ని చూసి ఏడ్చేవాళ్లు కూడా ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం రావచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, సోదరుల సాయంతో ఈరోజు పెద్ద అధికార సాయం పొందవచ్చు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆనందం, సంపద విస్తరిస్తాయి. కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనులపై మనస్సు నిలుపుతారు. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. సామరస్యంగా వ్యవహరించాలి. కళాకారులకు అనుకూల వాతావరణం. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దవారి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులను నియంత్రించాలి. సాయంత్రం సమయంలో వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. విద్యార్థులు తమ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఉద్యోగం మార్చాలని చూస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం, భూముల వలన ఖర్చులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అత్తవారి వైపు నుంచి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. పని ప్రదేశంలో మీపై అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. పదోన్నతులు సాధించే అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆస్తుల వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు మంచితనంతో ఎదుటివారి మనస్సును గెలుచుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ గౌరవ మర్యాదలను చూసి చుట్టుపక్కల వారి ఏడ్పులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కుటుంబంలో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో భాగస్వాములు, సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా మీ ఆనందం పెరుగుతుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. సమయానికి భోజనం చేయడం మంచిది, లేదంటే అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధల నుంచి రక్షించుకోవడం అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు శుభవార్తలు వింటారు. విందు వినోదాలకు అధిక ఖర్చులు చేస్తారు. నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి ఆలస్యంగా అందడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది. వృధా ఖర్చుల మూలంగా ఆర్థిక భారం అధికమవుతుంది. రాబడిపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. మీరు తీరిక లేకుండా ఉండాల్సి ఉంటుంది. ముందు చూపుతో చేసే ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. స్నేహితులు సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. బయట ఆహారాన్ని నియంత్రించండి. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపార ఆర్థిక లావాదేవీలలో జాప్యం జరగవచ్చు. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో లాభాలు గడిస్తారు. కానీ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. భూయోగం గోచరిస్తోంది. ఈ విషయంలో మధ్యవర్తుల మాటలు అస్సలు నమ్మకూడదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. చట్టపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. ఇదే సమయంలో విద్యార్థులు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. గతంలో ఆస్తులపై పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి మూలంగా స్థానచలనం ఉండవచ్చు. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సంతాన ఉన్నత విద్య లేదా పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. విందు వినోదాలకు దూరంగా ఉంటే అనవసరపు ఖర్చు తగ్గి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూమి కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. స్నేహితులు బంధువుల సహకారం అందుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. తండ్రి మార్గదర్శకత్వంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆభరణాలతో సంబంధం ఉన్న వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. పని ప్రదేశంలో మీకు అసౌకర్యంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు దూర ప్రయాణాలపై మనస్సు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రణాళిక లేని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.
విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక ఖ్యాతి విస్తరిస్తుంది. తల్లి ఆశీర్వాదాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. భూములు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. ఆర్థిక అంశాల్లో తొందరపాటు తగదు. సంతానం మేధోపరమైన అనుకూల ఫలితాలతో కీర్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్య కార్యక్రమాలలో అందరి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉండే సంతానం నుంచి తీపి కబురు అందుతుంది. విద్యార్థులు ఆచరణాత్మక ఆలోచనలో పురోగతిని సాధిస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఆర్థిక విషయాల్లో ఏమరపాటు తగదు. కొత్త పనులు వ్యాపారాలను ప్రారంభించడానికి ఆలోచించి అడుగులు వేయండి. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్య అవకాశాలు గోచరిస్తున్నాయి. తగిన సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. బంధువుల వలన ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత వరకు అసహనానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. బరువు బాధ్యతల మూలంగా మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. విదేశాల్లో పనిచేసే స్థానికులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం, భూముల వల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతనపు వ్యక్తులు పరిచయం అవుతారు. రాజకీయాలకు సంబంధించి ప్రజల ప్రభావం విస్తరిస్తుంది. ఉద్యోగార్థులు నూతన పనిని వివరిస్తారు. పని ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యక్తుల ఆదాయం కూడా పెరుగుతుంది. కోపానికి దూరంగా ఉండండి. ఈరోజు మీకు అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక లాభాలతో మీ కీర్తి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగిస్తారు. ముఖ్య విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు పాటించండి. గురు భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పనులపై మనస్సు నిలుపుతారు. బయట వ్యక్తుల మాటల వలన అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనస్తాపానికి గురవుతారు. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. వ్యాపారస్తులకు సంపద విస్తరిస్తుంది. జీవిత భాగస్వామితో సైద్ధాంతి విభేదాలు తలెత్తవచ్చు. కోపాన్ని నియంత్రించండి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం లేదా ధార్మిక సందర్శన ఉండవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి నిలుపుతారు. భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మీనరాశి.
ఈ రాశి వారికి ఈరోజు నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు చేయడంపై మనస్సు నిలుపుతారు. ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. స్నేహితులు బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం పెరుగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఈరోజు కొంతమంది సన్నిహితులు బంధువులు మీ వద్దకు రావచ్చు. సాహితీవేత్తలకు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి భావనలు పెరుగుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. శుభవార్త అందుకుంటారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.